మనం సింహరాశిని గమనిస్తే ఈ రాశి వాళ్ళకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో సింహరాశి వాళ్ళకి గురు సంచారం చేయటం వల్ల కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఎందుకంటే గురువు మీకు ఇప్పటిదాకా 11th హౌస్‌లో ఉండి లాభాన్ని తీసుకుంటూ లాభప్రదంగా ఉన్న గురువు మీకు వ్యయాన్ని, అప్పుల్ని తీసుకొనొచ్చి అధికమైన ఖర్చులను తీసుకొచ్చి, అధికమైన ఖర్చులు మీ ఆదాయానికంటే విపరీతంగా ఖర్చులు ఉండటంతోటి ఆ ఖర్చుల వల్ల మీకు అప్పులు చేయవలసి వస్తుంది. ఈ అప్పులు తీర్చడానికి మళ్ళా మీకున్న స్థిరాస్తులు, చరాస్తుల్ని అమ్ముకోవలసి వస్తుందని గమనించుకోవాలి. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి అష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న గురువు ఇప్పటిదాకా మిమ్మల్ని కాపాడటం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ కొంచెం మీరు జాగ్రత్తగా తట్టుకోగలిగారు. అయితే ఇప్పుడు గురువు మీకు ప్రతికూలంగా ఉండటంతోటి ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు పరిహారాలు చాలా ఖచ్చితంగా చేయించుకోవటం ఎంతైనా అవసరం. ఒక్కసారి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రాశితో పాటు ఎవరికైనా సరే ధనుస్సు రాశి, కుంభరాశి, మేషరాశి, మీనరాశి వాళ్ళు ఉంటే జాతకం చెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. వచ్చే టైం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మీకు భయపడటానికి చెప్పడం లేదండి. జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. 12వ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది? శుభమోలో వ్యయకృత్ అంటే శుభకార్యాలు చేయటం వల్ల వ్యయమవుతుంది. అంటే ఏంటి? పెళ్ళిళ్ళు, లేదంటే గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, ఇల్లు కట్టుకోవటము, ఫారిన్ వెళ్ళటము, హైయర్ ఎడ్యుకేషన్ గురించి లోన్లు తీసుకోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణీ విక్రయ దోషణం, స్థాన భ్రష్టత్యంత దారిద్ర్యం, ద్వాదశి స్థానకే గురు అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే మీకు బాగా ఉపయోగపడే పశువులను కానివ్వండి, బాగా ఉపయోగపడే ల్యాండ్ కానివ్వండి, బాగా చక్కగా ఉన్న బిజినెస్ లాంటివి మీరు అమ్ముకోవలసి వస్తుంది. లేదంటే ఒంటి మీద ఉన్న బంగారం లాంటివి అమ్ముకోవలసి వస్తుంది. ఎందుకు అని అడిగితే శుభకార్యాలు చేస్తారు. ఆ శుభకార్యాలు చేయడానికి కావాల్సిన ధనం మీకు ఉండకపోవడంతో అప్పులు చేస్తారు. ఈ అప్పులు చేయటానికి మళ్ళీ అవి మీకు భారం అవుతాయనే ఉద్దేశంతో వీటిని అమ్ముకోవాల్సి వస్తుంది. తద్వారా దూషించబడతారని గమనించాలి.